చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాకు ఒక ప్రైవేటు ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలన్న అంశంపై పని చేస్తున్నామన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లా విభజన తర్వాత ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక ద్రవిడియన్ యూనివర్సిటీ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి, ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు. అధ్యక్ష, జగన్ గారు చెప్పినట్లు ద్రవిడియన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా యూనివర్సిటీ, ద్రవిడియన్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు. అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది, నా పైన కూడా బాధ్యత ఉంది. ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా యనమల దివ్య గారు అడిగారు. అధ్యక్ష, గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు. హై స్కూల్ ప్లస్ అనే విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు. అధ్యక్ష, దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారు అయ్యాం. మార్కులు సరిగా రాలా, పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది. అధ్యక్ష, కూటమి అంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళన చేశాం, కరికులం ఇంప్రూవ్ చేశాం, జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. అధ్యక్ష, సుమారుగా 40% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు. అధ్యక్ష, అడ్మిషన్స్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అడ్మిషన్స్. అక్కడ మేము మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాం, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం, కంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం. అధ్యక్ష, మా లక్ష్యం ఒకటే, ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దుతాం. కంటెంట్ తయారు చేసాం, డిజిటల్ కంటెంట్ తయారు చేసాం. మండలానికి ఒక జూనియర్ కళాశాల అనేది మేము తీసుకున్న తొలి నిర్ణయం. వాస్తవంగా జిల్లా విభజన తర్వాత తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థుల వాహనాలను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పంపించకపోవడంతో తల్లిదండ్రులు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. గేటు వద్ద నుండి సుమారు 1.5 కిలోమీటర్ లోపలకు నడుచుకుంటూ వెళ్లాలా అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఫీజుతోనే మా కాలేజీ నడవడం లేదంటూ కళాశాల ఏవో కొండారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల ఏవో తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు గేటు ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కాలేజీ సిబ్బందిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. దివ్యాంగులు విద్యార్థినులు 1.5 కిలోమీటర్ లోపలికి నడిచి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కళాశాల ఏవోపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అతను అన్నాడు, చాలా దారుణంగా మాట్లాడాడు. వెంకట గారు సార్ అతను చెప్తున్నాడు, మీ అడ్మిషన్ లేకపోతే నాకేమో పోతే అన్నాడు. మా పాపకి ఫీవర్ ఉంటే 1 గంట నుంచి నిలబడుతున్నాను. ఆమె ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిచిపోవాలంటే ఇబ్బందిగా ఉంటే పంపించడం లేదు. ఎవరు సమాధానం చెప్పటం? అది ఇక్కడ వచ్చారా? ఎవరన్నా ఆయన ఏవో సార్
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీర ప్రాంతాలు ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది 26న ఏపీ తీరాన్ని ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మహబూబానగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరే అవకాశం ఉందని, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా పాటించాలని వాతావరణ శాఖ అధికారులకు సూచించారు.